ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ మంత్రి ఆర్కే రోజా ఘాటు విమర్శలు చేశారు. ఉగాది పర్వదినాన చంద్రబాబు ఇచ్చిన హామీలు, చేసిన ప్రకటనలు తప్పుపట్టారు. కూటమి ప్రభుత్వానికి చురకలందించారు. ఉగాది పర్వదినం నాడు సీఎం చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలే అని రోజా మండిపడ్డారు. పండుగ పూట కూడా రాష్ట్ర ప్రజలను తప్పుదారి పట్టించారు. వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని ఆమె అన్నారు. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడారు. 2024 ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం దొడ్డిదారిన అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. చంద్రబాబు ఉగాది రోజున ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పడం పూర్తిగా అసత్యమని, పాచి మాటలు మాట్లాడారని విమర్శించారు. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన సూపర్ 6 హామీలు, మేనిఫెస్టోలోని 145 వాగ్దానాలు అమలు కాలేదని ఆరోపించారు. 18 ఏళ్లు దాటిన మహిళలకు నెలకు 1500 రూపాయలు ఇస్తామని చెప్పిన మాట తప్పారని, ఈ పథకం అమలు చేయలేదని అన్నారు. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదని, నిరుద్యోగులకు 3000 రూపాయల భృతి ఇస్తానని వాగ్దానం చేసి మోసం చేశారని విమర్శించారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఎలా సంతోషంగా ఉంటారని ప్రశ్నించారు.